వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. బీసీల మధ్య అనైక్యతే ఈనాటి అన్ని రకాల వెనుకబాటుతనానికి మూల కారణమంటూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధులు, రైతు బాంధవులు, పేదల పాలిట పెనిది బడుగుల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సంఘటన బీసీల మధ్య, బీసీ నాయకుల మధ్య పోరాపొచ్చాలకు కారణం కావడం విచారకరమని తెలిపారు. కుల సంఘంగా నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టి వివిధ కుల సంఘ నాయకులను లేదా బీసీ సంఘ నాయకులతో కార్యక్రమం నిర్వహించకుండా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను పిలవడం వల్లనే ఇటీ అనిశ్చితికి కారణమైందని తెలిపారు. లచ్చన్న విగ్రహావిష్కరణ కమిటీలో కొద్దిమంది తమ రాజకీయ ఎదుగుల స్వార్థంతోనే పలు పార్టీల రాజకీయ పెద్దల్ని పిలిచి ఉండవచ్చని తెలిపారు. నిర్వాహకులు ఎవరనేది తెలుసుకోకుండా కార్యక్రమాలకు హాజరు కావడం రాజకీయాల తప్పిదం అవుతుంది తప్ప నిర్వాహకులైన గౌడ పెద్దలది కాదని కేసన శంకర్రావు అన్నారు. జరిగిన దురదృష్టకర సంఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాలన్నిటినీ పవిత్ర నది జలాలతో అభిషేకించడం ద్వారా ప్రాయశ్చిత శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బీసీ నాయకులకు, మొత్తం బీసీ సమాజానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర సమరయోధుడు, పేదల పార్టీ పెన్నిది, రైతు ఉద్యమం నాయకుడు, అనేక కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మహానుభావుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం ఆ రోజు జరిగినటువంటి సంఘటన వల్ల ఇటీవల అనేక ప్రజా సంఘాలు, అనేక రాజకీయ పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తూ ఎవరి యొక్క బాధ్యతలను వారి యొక్క సక్రమణ నిర్వహణలో ఆ విగ్రహానికి జరిగినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే లచ్చన్న గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో చెందినటువంటి వ్యక్తి మాత్రం కాదు. ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా అనేక సంవత్సరాలుగా విధి నిర్వహణలో నిర్వర్తించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహ ఆహ్వాన కమిటీ వారు కూడా పార్టీలకి, కుల మతాలకు అతీతంగా ఆ యొక్క నాయకుడిది విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే అన్ని విధాలు కూడా మనకి ఇబ్బంది లేకున్నటువంటి పరిస్థితులు ఏర్పడింది. స్థానిక 32వ వార్డులో యునైటెడ్ యూత్ 33వ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు, పిల్లి మాణిక్యారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి జీసస్ క్రైస్ట్ని ఉద్దేశించి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక 32వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గాజులవతి సురేష్ మాట్లాడుతూ, గత 33 సంవత్సరాలుగా వార్డు ప్రజలు, ప్రజానికం కులమతాలకు అతీతంగా క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. జీసస్ క్రైస్ట్ బోధనలు మనందరం కూడా తెలిసినాయి. అయినా కూడా నిర్దయగా వ్యవహరించిన పాలన చూసాం గత 5 ఏళ్ళు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారేమో యేసు బోధనలే గొప్పగా భావిస్తూ జాలి, దయ, కరుణ ఎక్కడ కూడా పదసాగిద్దామనో లేకపోతే కత్తి కర్ర అన్నట్టుగా ఎక్కడ కూడా తిరిగేట్లు మంచిగా ఉండాలి. మీ అందరూ మనసులో రచింపజేయాలి, మీకు న్యాయం జరగాలి. మరి ముఖ్యంగా
కత్తి కంటే కూడా కరుణ గొప్పది అని చెప్పి ఆ బాటలో ప్రయాణించే ఒక మంచి ప్రభుత్వం మీ ముందు ఉంది. మతాలకి కులాలకి అతీతంగా ఈ సమాజంలో అందరూ కూడా ఆనందంగా ఉండాలి. 2024 సంవత్సరాల ముందల ఆ దేవదేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే ఆ మార్గాన్ని ఎన్నుకొని ఈ రోజున క్రైస్తవుడు కాకపోయిన చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవుడి కంటే ఎక్కువగా ఈ సమాజాన్ని కాపాడాలని ప్రయత్నించే నాయకత్వం అనేది మీ ముందు అని చెప్పి మనం చేసుకుంటూ ప్రపంచ మానవాళి అత్యధిక శాతం జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ క్రైస్తవ క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తు యేసు చూపిన మార్గంలో మనందరం నడవడం, యేసు క్రీస్తు చరణానికి గుర్తుగా వెలిగినటువంటి ఆకాశంలో కనపడినటువంటి స్టార్ ఏ విధంగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుందో మానవాళి అందరి జీవితాల్లో, ముఖ్యంగా ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఆ వెలుగులు అర్థంగా స్టార్లో ఉన్నటువంటి వెలుగులు జీవితాల్లో విరజిమ్మాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం నిర్వాహకులు యునైటెడ్ యూత్ సభ్యులు కోకిలగడ్డ మనోజ్, తంగిరాల మరిదాసు, కారుమూరి కృష్ణ, ఆనే దిలీప్, బుర్రా గౌరీష్, జీవన్, మహేష్, శశి, డిపి, విజిల్, నాగరాజు మరియు సౌపాటి కిరణ్, చిలికా కిరణ్, భాను, వెంకట్ ఇతర యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ లోకానికి పంపించినటువంటి రోజు దాదాపు 2024 సంవత్సరాలు అయిపోయి 25వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మరి పాలకులు మంచి పరిపాలన అందిస్తేనే క్రీస్తు యొక్క ఉద్దేశాలు నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రజల కోసం నిరంతరం పరితపించేటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరందరూ కూడా మీ రోజువారీ ప్రాంతంలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ జీవితాలు సుఖమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ క్రిస్మస్ అట్లాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మా స్థానిక 32వ వార్డులో దాదాపు 3 దశాబ్దాల కాలం నుంచి నెరవేర్చుకున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, నక్కానందబాబు గారు కానీ, పిల్లి మాణిక్యరావు గారు కానీ మా యునైటెడ్ ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మా 32వ వార్డులో ఉన్నటువంటి ప్రజానికం కానీ వారికి మేము చాలా రుణపడి ఉంటాము. ఎందుకంటే ఈ 33 సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారం ఇస్తూ వాళ్ళు మాకు చేసినటువంటి సహాయ సహకారాలు వారికి మేము మరవలేనివి. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మా తర్వాత తరానికి కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని యునైటెడ్ ఫ్రెండ్స్ యూత్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ స్కూల్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు రెయిన్బో విద్యా సంస్థల చైర్మన్ దొడక ఆదినారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పాస్టర్ బాలశౌరి ముఖ్య అతిథిగా విచ్చేసి యేసు జననం గురించి పిల్లలకు వివరించారు. ఈ వేడుకలలో భాగంగా చిన్నారులు క్రిస్మస్ చెట్లు మరియు స్టార్లు తయారు చేసి ప్రదర్శించగా చిన్నారులకు బహుమతులను అందజేశారు. తదనంతరం చిన్నారులు యేసు పుట్టుక గురించి నాటికను, నృత్యాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో విద్యానికేతన్ కరెస్పాండెంట్ మేరీ, పీడీ మరియు డైరెక్టర్ జె శ్రీనివాస్, అభినేని ప్రిన్సిపల్ స్టాలిన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా భయపడకు, నీవు దేవుని వలన కృప పొంది. ఈ క్రిస్మస్ మాసంలో ఈరోజు ఈ స్కూల్లో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం అంతా ఒక జాతి కుల మత భేదాలు లేకుండా సంతోషంగా జరుపుకునేటువంటి మంచి శుభప్రదమైనటువంటి పండుగ స్కూల్లో పిల్లలందరూ కూడా మేరీ మేడం గారు, శ్రీనివాస్ గారు, అలాగే స్టాలిన్ సారు, ఆదినారాయణ సారు,
వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకోవడానికి దేవుడు ఇక్కడ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అందును బట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక బాలాజీరావుపేటలోని మా రెయిన్బో విద్యానికేతన్లో మా చైర్మన్ గారైన దొడ్డగా ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్లో మా చిన్నారులు క్రిస్మస్ ట్రీస్ని అలాగే స్టార్స్ని తయారు చేసి తీసుకొచ్చి చాలా చక్కగా అలంకరించారు. అలాగే మా చిన్నారులు యేసు పుట్టుక గురించి రూపనాటికను ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అట్లాగే మాకు ఇక్కడికి ప్రతి సంవత్సరము మా బాలశౌరి గారు వచ్చి మా చిన్నారులను ఆశీర్వదించి మాకు మంచి తోడుగా మా స్కూలు అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటారు. మాకు మా స్టాలిన్ గారు, మా అమినేని క్యాంపస్ స్టాలిన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.